హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశంలో అతిపెద్ద బ్యాంకు. ఇవాళ 5.3% పడింది. ఇంత పెద్ద బ్యాంకు 5%కి పైగా పడడం అనేది చాలా తీవ్రమైన విషయం. దాన్ని ఆ 5.3% మనం రూపాయల్లో చూస్తే 65,000 కోట్ల రూపాయలకు సమానం. ఇంత భారీ మొత్తంలో హెచ్డిఎఫ్సి నష్టపోవడానికి కారణం ఆ బ్యాంకు చైర్మన్ చేసిన ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కథా కమామిషి ఏంటి, ఆర్బీఐ ఏముంటుంది, దీని భవిష్యత్తు ఎలా ఉండొచ్చు, దేశంలో ఉన్న 5 అతిపెద్ద బ్యాంకుల సంగతి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు స్టాక్ మార్కెట్లకు 2 రకాలుగా బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఒకటేమో ఇంటర్నేషనల్గా పరిస్థితులు బాగలేవు, గల్ఫ్లో యుద్ధ వాతావరణం పెరుగుతూ వస్తూనే ఉంది. తగ్గుముఖం పట్టే సూచనలు కానీ రెండు వైపులా ఏ వైపు కూడా వెనక్కి తగ్గే సూచన కానీ కనిపించడం లేదు. ఇరాన్ ముఖ్యమైన నాయకుల్ని, ముఖ్యమైన లీడర్లని కోల్పోతున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ మీద, అలాగే అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, ఇరాక్ ఈ దేశాల మీద దాడులు చేస్తూ వస్తోంది. అక్కడున్న ఆయిల్ రిఫైనరీల మీద దాడులు చేస్తూ వస్తుంది. ఈ పరిస్థితి అలాగే గ్యాస్ ఫీల్డ్స్ మీద, ఇంపార్టెంట్ అతి ముఖ్యమైన గ్యాస్ ఫీల్డ్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కలగలిసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను బాగా కుంగదీశాయి. ఇండియన్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 2,500 పాయింట్లు నష్టపోయింది. ఇదే బ్యాడ్ న్యూస్లో భాగంగా ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అతుల్ చక్రవర్తి రిజైన్ చేశారు. ఆయన రిజైన్ చేస్తూ సైలెంట్గా వెళ్ళలేదు, వెళ్తూ ఒక తీవ్రమైన కామెంట్, ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే బ్యాంకులో జరుగుతున్న పరిస్థితులు, పద్ధతులు, కొన్ని పద్ధతులు, కొన్ని ప్రాక్టీసులు, కొన్ని విధానాలు తన మోరల్స్కి, ఎథిక్స్కి, తను పాటిస్తున్న విలువలకి, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ పద్ధతులు ఏమిటి, ఏవి ఆయన నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నవి అన్నవి ఆయన చెప్పలేదు. కానీ బ్యాంక్ వైపు నుంచి అస్యూరెన్స్ వచ్చింది, రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా అస్యూరెన్స్ వచ్చింది. కేకే మిస్త్రీ 3 నెలల పాటు ఈ బ్యాంకుకు చైర్మన్గా ఉండేందుకు ఆర్బీఐ అనుమతించింది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎలాంటి సమస్య లేదని ఆర్బీఐ కానీ ఇటు హెచ్డిఎఫ్సి కానీ రెండు కూడా ఇన్వెస్టర్లకు, డిపాజిటర్లకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అయితే అతుల్ చక్రవర్తి అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? హెచ్డిఎఫ్సి లాంటి దేశంలో నెంబర్ 1 బ్యాంక్ అయిన మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా దేశంలో నెంబర్ 1 బ్యాంక్ మీద ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. కారణం ఏంటో ఆయనంతటా ఆయన చెప్తే తప్ప తెలియదు, లేదంటే పోను క్వార్టర్లీ రిజల్ట్స్లో కానివ్వండి, ఇతరత్ర ఏమైనా దాంట్లోంచి స్కెలిటన్స్ ఏమైనా బయటకు వస్తే తప్ప మనకు తెలియదు. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సాధారణంగా సేఫ్గా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రాక్టీసులు కూడా భద్రంగా ఉంటాయి. వాళ్ళు బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బాగా పాటిస్తారనే పేరుంది. బట్ అతుల్ చక్రవర్తి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మళ్ళీ అదే అతుల్ చక్రవర్తిని ఆయన చైర్మన్ పదవికి చేసిన రాజీనామాను పునఃపరిశీలించాలని బ్యాంక్ మేనేజ్మెంట్ కోరినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ మొత్తం మీద స్టాక్ మార్కెట్ని ఇవాళ బాగా దెబ్బకొట్టాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా 800 రూపాయలకు వచ్చింది. దాదాపు మనకు కన్సాలిడేటెడ్ అంటే హెచ్డిఎఫ్సి ప్లస్ హెచ్డిఎఫ్సి షేర్ ఈ రెండింటిని మనం చూసినప్పుడు షేర్ ధర దాదాపు 5 ఏళ్లుగా పెద్దగా మార్పు లేకుండా ఉంది. అదే టైంలో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ భారీగా పెరిగింది, ఎస్బీఐ కూడా భారీగా పెరిగింది. మిగిలిన బ్యాంకులు కూడా ఈవెన్ పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, బ్యాంకులన్నీ బాగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం గత 5 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ మార్కెట్ ఫాల్లో 20% దాకా నష్టపోయింది. ఇక్కడ నుంచి ఆ బ్యాంకు పరిస్థితి బాగుంటుంది అనే అంచనాలు ఉన్నాయి. కానీ అతుల్ చక్రవర్తి పేల్చిన ఈ బాంబు దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ముందు హెచ్డిఎఫ్సి బ్యాంకు 12,30,000 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ యూనిట్, ఇది గవర్నమెంట్ బ్యాంక్ కింద లెక్క. ఇది 9,87,000 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు 9,05,000 కోట్ల, సుమారు 9 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. ప్రైవేట్ రంగంలో హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా సెకండ్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత స్థానంలో యాక్సిస్ బ్యాంక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 3,72,000 కోట్లు ఉంది. దీని తర్వాత స్థానంలో 4వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, అలాగే దేశంలో 5వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. ఇవన్నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా ఈ 5 బ్యాంకులు
హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్. ఇవి 5 దేశంలో అతిపెద్ద బ్యాంకులుగా ఉన్నాయి. వీటిల్లో ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా బాగా గత కొంతకాలంగా బాగా పెరుగుతూ వస్తున్నాయి. మున్ముందు కూడా ఎస్బీఐ బాగానే పెర్ఫార్మ్ చేస్తుందని అంచనా ఉంది. స్టాక్ మార్కెట్లు ఈ పతనంలో వచ్చే ఒక 6 నెలల పాటు 3 నుంచి 6 నెలల పాటు స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా కూడా కొంత టైం పడుతుంది. క్రూడ్ ఆయిల్ రేటు $100 పైన ఉన్నంత వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్లు బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి కొత్త ఇన్వెస్టర్లకి, లేకుంటే ఆల్రెడీ మిగులు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి అది ఒక మంచి అవకాశం కింద చెప్పొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, లేకుంటే ఎస్బీఐ కానివ్వండి, యాక్సిస్ బ్యాంకు, ఈ 3 బ్యాంకులు బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉందనేది అనలిస్టుల అంచనా. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దశల వారీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్లో కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు, ఈవెన్ అంతకంటే ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేయగలిగే వాళ్ళకి ఈ స్టాక్స్ మంచివని చెప్పొచ్చు. వీటిలో